శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలోని 20 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 330 టీఎంసీల సామర్థ్యంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును ప్రారంభించారు. కానీ ఇది 1996 వరకు నిర్మించబడలేదు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాగానే 330 టీఎంసీల సామర్థ్యం 145 టీఎంసీలకు తగ్గింది. దీని ద్వారా 4 నుంచి 5 లక్షల ఎకరాలకు కూడా నీరు అందడం లేదు. దీనికి సంబంధించిన అదనపు సమాచారం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును పోచంపాడు ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఇది గోదావరిపై భారతీయ వరద ప్రవహించే ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 44 నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని ది హిందూ తెలంగాణలో ఎక్కువ భాగానికి జీవనాడిగా అభివర్ణించింది.